నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్ఫూర్తి కార్యక్రమంలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఫస్ట్ ఆ స్పెషల్ గెస్ట్ గురించి మాట్లాడే ముందు ఆయన గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను. అంటే ముందు అసలు ఆయన నాటకాలతో మొదలై ఆయన కెరీర్, తర్వాత సీరియల్స్, సినిమాలు, దర్శకత్వం, అంటే నిర్మాణం వైపు అలా ఆయన ప్రయాణం సాగుతూ వచ్చింది. తర్వాత ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. అవార్డులు అంటే చాలా, అంటే వరకు ఒక నంది అవార్డు కూడా తీసుకున్నారు, ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు, ఇలా చాలా అవార్డులు అందుకున్నారు. సో ఆయనే BDL సత్యనారాయణ గారు ఈరోజు మన స్ఫూర్తి కార్యక్రమంలో స్పెషల్ గెస్ట్. సో ఆయనతో మనం మాట్లాడుకుందాం. సో ఆయనతో మనం మాట్లాడే ముందు మీరు కూడా ఆయనతో మాట్లాడాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేసి ఆయనతో మాట్లాడచ్చు. సరదాగా ఎన్నో విషయాలు తెలుసుకుందాం ఆయన గురించి. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సత్యనారాయణ గారు? చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారమ్మా? చాలా బాగున్నాను. మీ ద్వారా ఈరోజు ప్రేక్షకులకి పరిచయం కాబోతున్నందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రేక్షకులందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్. థ్యాంక్ యూ. యాక్చువల్గా అంటే మీరు నాటకాలు, సీరియల్స్, సినిమాలు, ఇలా దర్శకత్వం, నిర్మాణం అంటే వైపు అన్నీ మీరు అన్నిట్లలో అడుగులు వేశారు. మీ ప్రయాణం అట్లా సాగుతూ వచ్చింది. అయితే అసలు మీ ఈ రంగస్థలం కానీ, టీవీ, రేడియో, మీ ప్రయాణం ఎలా మొదలైంది? అసలు మీరు ఎలా వచ్చారు ఈ రంగంలోకి? నా జన్మస్థలం వచ్చి కాకినాడ సమీపంలో ఉన్న కిర్లంపూడి అనే గ్రామం అండి. నేను ఉపాధి నిమిత్తం హైదరాబాద్ HAL అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బాలానగర్లో ఉందండి. అక్కడికి అప్రెంటిస్గా 1975లో హైదరాబాద్ రావడం జరిగిందండి. ఆ సంస్థలో ప్రముఖ నటులు నూతన్ ప్రసాద్ గారు, భానుప్రకాష్ గారు, ఇంకా చాలామంది కళాకారులు, సీనియర్ కళాకారులు అక్కడ ఉండడం, వారితో పరిచయం అవ్వడం జరిగింది. ఆ పరిచయం కాస్త వాళ్ళు నాటకాలు వేస్తున్నప్పుడు చిన్న చిన్న పాత్రలు వాళ్ళకి సహాయంగా ఉండడంతో ఈ కళారంగంలో ప్రవేశించాలనే ఆసక్తి నాకు కూడా కలిగిందండి. అలా నా రంగస్థల ప్రయాణం హైదరాబాద్ HALలో 1975లో ప్రారంభమైందండి. అంటే ఇప్పుడు మామూలుగా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఎలా ఉంది? అంటే మీ ఫాదర్ కానీ, మదర్ కానీ, అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా యాక్టింగ్లో ఉన్నారా, లేకపోతే మీకే స్వతహాగా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండి వచ్చారా? ఎలా వచ్చారు? దీనికి బ్యాక్గ్రౌండ్ ఉందండి. మా ఊరు కిర్లంపూడి అనే గ్రామంలో చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్, అంటే అప్పట్లో స్టేజ్ నాటకాలు, పౌరాణిక నాటకాలు ఇవన్నీ జరుగుతుండేవండి. వినాయక చవితికి ఫెస్టివల్స్ జరుగుతాయి కదా, మేమంతా కూడా అవి చూడడము. జనరల్గా చిన్నప్పుడు యాక్టర్స్ అంటే కొంత ఆసక్తి ఉండడము. తర్వాత మా కుటుంబంలో మా అన్నయ్య నటులుగా డ్రామాలు వేస్తుండేవారండి. తర్వాత అది నాకు కూడా అంటుకుంది, కళారంగం తాలూకు అభిరుచి. దాంతో నేను కూడా చిన్న చిన్న పాత్రలు వేయడము అది చిన్నప్పుడే స్టార్ట్ అయిందండి. మా అన్నయ్య ఉండడం వల్ల మా అన్నగారి తర్వాత నేను కూడా ఈ రంగంలో కంటిన్యూ అయ్యాను అనమాట. అంటే మీ బ్రదర్ కూడా యాక్టింగ్ చేసేవాళ్ళ? అంటే నాటకాలు చేశారండి. ఆయన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కల్చరల్ టీంలో డ్రామాలు వేస్తుండేవారు. దాని ద్వారా నేను కూడా డ్రామాలు, ఆయన పాత్రలు కొన్నిసార్లు నేను వేయడం కూడా జరిగేది. అలాగనమాట. అంటే ఇప్పుడు మీరు అంటే యాక్టింగ్, మీ బ్రదరు మీరు యాక్టింగ్లో ఉన్నారు కదా, అంటే మీ ఫాదర్ సపోర్ట్, మదర్ సపోర్ట్ కానీ ఎలా ఉండేది? లేదండి, మాది మామూలుగా వ్యవసాయ కుటుంబం అండి. మా కుటుంబంలో మాకన్నా ముందు ఈ కళారంగంలో మా ఫాదర్ కానీ, మదర్ కానీ, ఇతరత్ర కుటుంబ సభ్యులు ఎవరు పార్టిసిపేట్ చేయలేదండి. మొదటగా మా అన్నగారు చేశారు, ఆ తర్వాత నేను కంటిన్యూ చేశాను. తర్వాత మా అన్నగారు కూడా డిస్కంటిన్యూ చేశారు. ఇక నేను హైదరాబాద్లో ఉండడం వల్ల, ముఖ్యంగా అన్ని రకాల అవకాశాలు ఇక్కడ అందుబాటులో ఉండడం వల్ల నేను కంటిన్యూ అయ్యానండి. అంటే తర్వాత మీ బ్రదర్ అంటే ఆయన మానేశారా, లేకపోతే నాటకాలు ఆపేశారా, ఏంటి అసలు? ఇక నాటకాలు ఆపేశారండి. ఆపేశారా? ఓకే. అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీలో మీ ఫాదర్, మదర్ అంటే మీరు వ్యవసాయ కుటుంబం అన్నారు. అయితే మీరు కూడా ఎప్పుడైనా అంటే వ్యవసాయం చేయడం జరిగిందా, లేకపోతే ఈ నాటకాలు, ఇప్పుడు సీరియల్స్ బిజీ? లేదండి, ఇది ఇప్పుడు కానీ మొదట్లో నేను కూడా అన్ని రకాల వ్యవసాయ పనులు నేను చేశానండి. వ్యవసాయ పనులు చేశాను. పొలాల్లో తిరగడము, పంటలు పండించడము, అన్ని రకాల వర్క్స్ కూడా చేశాను. అంటే మీకు కూడా బాగా ఇష్టం వ్యవసాయం? అవునండి. ఎందుకంటే మనం గ్రామాల్లో పుట్టాం కాబట్టి మనకి
అంతా వ్యవసాయమే కదండి అక్కడ ప్రధానం. అవునవును. అందుకని అదొక ఆనందం అన్నమాట. అప్పుడు వ్యవసాయ పనులు చేయడం అంటే ఒక ఆనందం. చదువుకునే రోజుల్లో కూడా ఆదివారాలు వెళ్ళి పొలాల్లో పనులు అవి చేసేవాళ్ళం. ఓకే. అంటే ఇప్పుడు మీరు నాటకాలు అవి చేస్తూ ఉండేవాళ్ళు కదా, ఎడ్యుకేషన్ అది మరి ఎట్లా అది బ్యాలెన్స్ చేసుకునేవాళ్ళు? బేసిక్గా నేను ఎడ్యుకేషన్లో కొంచెం పూర్ అండి. ఓకే. 9th క్లాస్ ఫెయిల్ అయ్యాను, ఓకే. రెండోసారి పాస్ అయ్యాను. 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను, రెండోసారి పాస్ అయ్యాను. ఓకే. తర్వాత చదువు యొక్క అవసరాన్ని గుర్తించడం జరిగిందండి. జరిగి నేను ఐటీఐ టెక్నికల్ కోర్స్ చేసి ఇక్కడికి అప్రెంటిస్గా వచ్చాను. తర్వాత మాస్టర్ ట్యాంక్ పాలిటెక్నిక్లో మెకానికల్ డిప్లొమా పార్ట్ టైం ఈవినింగ్. ఈ అవుతున్న టైంలో ఆల్ ఇండియా రేడియోలో ఆడిషన్కి ఆర్టిస్ట్గా సెలెక్ట్ అయ్యానండి 1980లో. సెలెక్ట్ అయిన తర్వాత రేడియో కార్యక్రమాల్లో అలా కంటిన్యూగా చేస్తుండేవాడిని. తర్వాత చాట్ల శ్రీరాములు గారని రంగస్థల దిగ్గజం, తెలుగు నాటక రంగ ప్రముఖుడు, వారితో పరిచయం జరిగిందండి. వారు చెప్పేటప్పుడు ఈ నాటకానికి కూడా కోర్సులు ఉంటాయి, చదువుకోవాలి, శిక్షణ తీసుకోవాలి అని చెప్పేసరికి వారి మాట ప్రకారం నేను ఓపెన్ యూనివర్సిటీ, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మొదటి బ్యాచ్లో బిఏ డిగ్రీ చేశానండి. ఆ డిగ్రీ చేసిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నిజాం కాలేజీలో ఉన్న థియేటర్ ఆర్ట్స్ కోర్స్కి ఎలిజిబిలిటీ వచ్చింది. పీజీ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్. చాట్ల శ్రీరాములు గారి సూచన మేరకు అందులో సీటు సంపాదించుకుని అది నా జీవితాన్ని ఒక మలుపు తిప్పిందండి. ఓకే. అసలు మీరు చదువుకోను అంటే చదువు మీద మక్కువ లేదు, ఇంట్రెస్ట్ లేని మీరు థియేటర్ ఆర్ట్స్లో పీజీ చేయడం జరిగింది. అదే మీకు ఎలా అనిపించింది? అంటే చదువు యొక్క విలువ తెలుసుకున్న తర్వాత దాన్ని మరి కంపల్సరీ చదువుకోవాలి కదండి. విలువ తెలియనప్పుడు అశ్రద్ధ చేశాము. చదువుకుంటే సమాజంలో ఉండే గౌరవం కానీ, మనకు వచ్చే విలువ కానీ, నాలెడ్జ్ కానీ, దాని విలువ గుర్తించిన తర్వాత చదువు మీద అభిరుచి పెరిగి దీన్ని కంటిన్యూ చేశానండి. అంటే ఇప్పుడు మీరు బేసిక్గా రంగస్థలం అంటే నాటక రంగం నుంచి వచ్చారు. అంటే సడన్గా తర్వాత మీరు మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసాను అన్నారు. హైదరాబాద్కి వచ్చాక అంటే ఎలా అంటే సీరియల్స్కి స్టార్ట్ చేశారు కదా, సీరియల్స్లో నటించడం. సీరియల్స్ కాదండి, సీరియల్స్ అప్పుడు లేవు. ఓకే. దూరదర్శన్ మాత్రమే ఉండేది. ఓకే. ఆ దూరదర్శన్లో నాటకాలు వేయాలంటే అక్కడ ఒక ఆడిషన్ అనేది ఉంటుంది. ఆ ఆడిషన్కి అప్పీర్ అవ్వడము, అందులో సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. అప్పుడు టీవీలో నాటకం వేస్తే అదొక గొప్ప అనుభూతి అన్నమాట. ఒక సెలబ్రిటీని చూసినట్టు చూసేవారు. టీవీలో నాటకం వస్తుందా, తెలుగు నాటకం అని. ఓ రకంగా చెప్పాలంటే నాకు గుర్తింపు తీసుకొచ్చింది నటుడిగా హైదరాబాద్ దూరదర్శన్. నన్ను చూడగానే యాక్టర్ అనే కన్నా దూరదర్శన్ యాక్టర్. అంటే మీ ప్రయాణం దూరదర్శన్తోనే మొదలైంది. దూరదర్శన్లోనే పేరు కూడా వచ్చింది. మరి రేడియో దీంట్లోకి ఎలా వచ్చారు? మన ఆల్ ఇండియా రేడియోలో కూడా మీరు నాటకాలు అంటే ప్రదర్శించడం అంటే నాటకాలు వినిపించడం జరిగింది. అవునండి. అది ఎలా స్టార్ట్ అయింది మరి? మేము భారత్ డైనమిక్స్ లిమిటెడ్లో జాబ్ చేసేవాడిని. అందులో కార్మికుల కార్యక్రమం, ఇండస్ట్రీస్లో ఉండే కల్చరల్ టీమ్స్ని ఇన్వైట్ చేసేవారు ఆల్ ఇండియా రేడియో వాళ్ళు. సో నేను అప్పటికి రంగస్థలం మీద వేస్తున్నాను కాబట్టి నేను ఒక టీంని తయారు చేసుకొని కార్మికుల కార్యక్రమం ప్రోగ్రామ్ ఇచ్చేవాళ్ళం అంట. ఇచ్చినప్పుడు అక్కడ నాటకాల్లో వేయాలంటే ఏం చేయాలని వాళ్ళని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పారనమాట, ఇలా ఆడిషన్ చేసి సెలెక్ట్ అయితే వాళ్ళు నాటకంలో వేయడానికి అవకాశం ఇస్తారని. ఆ అవకాశం ఎంతవరకు వచ్చిందంటే అండి, మొదట నాటకం వేసేవాళ్ళం కాస్త ఇన్ని సంవత్సరాలు, దాదాపు 45 years, 1980లో నేను ఆల్ ఇండియా రేడియోలో సెలెక్ట్ అయ్యానండి. ఇప్పటి వరకు రేడియోతో ఉన్న అనుబంధం అలాగే కొనసాగుతుందండి. లేటెస్ట్గా పోయిన ఆదివారం నాడు కూడా రేడియో నాటకంలో నేను పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. రేడియోతో ఉన్న అనుబంధం ఎందుకంటే అక్కడ భాష మీద మంచి పట్టు వస్తుందండి. రేడియోలో భాషా దోషాన్ని ఎక్కువ ఒప్పుకోరు. ఆ రకంగా రేడియో అంటే నాకు చాలా ఇష్టం అండి. అంటే అది ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. డెఫినెట్గానండి. అయితే ఇప్పుడు మన టీవీ ప్రయాణం అంటే ఇప్పుడు సీరియల్స్ తర్వాత స్టార్ట్ అయ్యాయి దూరదర్శన్లో కూడా, తర్వాత మెల్లిమెల్లిగా సీరియల్స్ వచ్చేసాయి. సో మీ మొదటి సీరియల్ ఏంటి అసలు? మీది ఎట్లా, అది సీరియల్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి? ఆల్ ఇండియా రేడియో నుంచే
దూరదర్శన్కి అప్పుడు స్టాఫ్ వెళ్ళడం జరిగేదండి. ఉమ్, మేమంతా అప్పుడు యంగర్ ఏజ్లో ఉండేవాళ్ళం కాబట్టి మా ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు అంతా ఆకాశవాణి యువవాణిలో పనిచేసేవారు. ఆ పరిచయం వాళ్ళు దూరదర్శన్కి వెళ్ళిన తర్వాత న్యాచురల్గా ఫ్రెండ్షిప్ అనేది ఎక్కడైనా ఉంటుంది. టాలెంట్ ప్లస్ ఫ్రెండ్షిప్ ఈ రెండు కలిసి వచ్చాయండి నాకు. ఓకే. వాళ్ళ ద్వారా ఫస్ట్ దూరదర్శన్లో నాటకాల్లో చిన్న చిన్న పాత్రలు ఇచ్చారు. చిన్న చిన్న పాత్రలో బాగా చేస్తున్నాడు అనేసరికి నెమ్మదిగా కొంచెం ప్రాముఖ్యత ఉన్న పాత్రలు అలా అలా వేసుకుంటూ నాటకాన్ని నిర్వహించే అవకాశం కూడా నాకు ఇచ్చారన్నమాట. ఎందుకంటే దూరదర్శన్ నాటకాల్లో ఎవరో ఒక సీనియర్ ఆర్టిస్ట్కి ఆ నాటకాన్ని దాదాపు నిర్వహించే అవకాశం వాళ్ళు ఇస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు డ్యూటీలో ఉండి మొత్తం అంతా చూసుకోలేరు కాబట్టి ఫైనల్ స్టేజ్లో వచ్చి వాళ్ళు అది కాదు ఇలా అని కొంచెం సర్దుబాట్లు వాళ్ళు చేస్తారు. సో దీనికంతటికీ ముఖ్య కారణం ఏంటంటే మనకు డిసిప్లిన్ ఉండాలండి. ఏ రంగంలోనైనా మన మీద వేరే వాళ్ళకి నమ్మకం ఉండాలంటే క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం అండి. పంక్చువాలిటీ. ఈ రెండు నేను చాట్ల శ్రీరాములు గారి ద్వారా నేర్చుకోవడం జరిగిందండి. ఇప్పటికి కూడా అదే, ఒక టైం చెప్తే మనం ఒక 10 నిమిషాల ముందే అక్కడ ఉండాలండి. సమస్యలు అనేవి అందరికీ ఉంటాయి, ట్రాఫిక్ జామ్లు ఉంటాయి, ఇతరత్ర ఉంటాయి, కానీ అవేవి చెప్పకుండా అక్కడ టెన్షన్గా ఉంటేనే మనకు వాల్యూ ఉంటుందండి. ఆ రకంగా నాకు దూరదర్శన్లో చాలా ప్రోత్సాహం లభించిందండి. అంటే మీరు ఇప్పుడు సీరియల్స్ నటించడం అంటే నాటకాలు సీరియల్స్ తర్వాత దర్శకత్వం వైపు వచ్చారు. అంటే ఇదొక వేరే దారి. సో అది ఎలా అనిపించింది అసలు? మీరు దర్శకత్వం రావడానికి రీజన్ ఏంటి దర్శకత్వం వైపు? నేను భారత్ డైనమిక్స్ లిమిటెడ్లో కల్చరల్ సెక్రటరీగా నన్ను పెట్టుకున్నారు. కల్చరల్ సెక్రటరీగా ఉంటే అక్కడి నుంచి కొంతకాలం బయట నుంచి దర్శకుల్ని పెట్టుకునే వాళ్ళం టీంకి. తర్వాత కొన్ని ఇబ్బందుల వల్ల వాళ్ళు సీనియర్ దర్శకులు టైం ఇవ్వలేకపోవడము, ఇలాంటి కారణాల వల్ల మనమే ఎందుకు డైరెక్ట్ చేయకూడదు అని నాటకాలు దర్శకత్వం ప్రారంభించానండి. ఓకే. సో అది సక్సెస్ అయిందండి. అది దూరదర్శన్లోనే మొదలైందా లేకపోతే మామూలుగా రంగస్థలం మీద అండి. బయట రంగస్థలం మీద బాగా క్లిక్ అయింది. నాకు మెయిన్గా ఉన్నది ఏంటంటే ప్లస్ పాయింట్, పాత్రలకు సరిపడే నటీనటులను ఎంపిక చేసుకుంటానండి. సగం దర్శకుడు పని అక్కడే అయిపోతుంది అనమాట. అదే ఆ పాత్రకి ఎవరు కరెక్ట్గా సరిపోతారు అనేది మెయిన్ అదనమాట. మిగతాది వాళ్ళు నటించవలసిందే కానీ దర్శకుడు నటించడు కదండి. సో అలాగే నేను కరెక్ట్ అయిన మనుషుల్ని ఎన్నుకోవడం అనేది నాకు ఒక అలవాటుగా మారిందండి. అది నా కార్యక్రమాలు విజయవంతం అవడానికి దారితీసింది. జనరల్గా ఒకసారి పేరు వచ్చిన తర్వాత పేరు వచ్చిన వాళ్ళకి ఆదరణ ఉంటుంది, మనకు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అందుకని ఆ రెండు నాకు సమకూడి నా కార్యక్రమాలన్నీ కొంత విజయవంతంగా నడిచాయి. ఓకే. అయితే ఇప్పుడు దర్శకత్వం పక్కన పెడితే మీరు నిర్మాతగా కూడా మారారు. అవును. అసలు ఇన్ని రకాలుగా మారడానికి కారణం ఏంటి అంటారు? చెప్తానండి. నటుడుగా ఉంటే ఎవరో తీసుకొచ్చిన స్క్రిప్ట్లో వాళ్ళు ఇచ్చిన పాత్ర మనం వేయవలసి ఉంటుందండి. అదే మనం నిర్మాత అయితే మనం ఏం చెప్పదలుచుకున్నాం, లేకపోతే ఏ పాత్ర వేయదలుచుకున్నాం, ఒక మంచి ప్రోగ్రాం చేయడానికి స్వతంత్రత వస్తుందండి. నిర్మాత అయితే అతనికి ఆ స్వతంత్రం ఉంటుంది. దర్శకుడిని తనే పెట్టుకోవచ్చు, యాక్టర్ని తనే పెట్టుకోవచ్చు, స్క్రిప్ట్ కూడా తనే ఎంపిక చేసుకోవచ్చు. అందుకని నేను మొట్టమొదటిగా చాట్ల శ్రీరాములు గారు నాకు దూరదర్శనంలో ఒక నాటకం వేయాలని స్క్రిప్ట్ నాకు ఇచ్చి అక్కడ ఇచ్చారమ్మన్నారు. అది మా ఇంటి నుంచి దూరదర్శన్కి వెళ్ళే మధ్య ప్రయాణంలో ఆ స్క్రిప్ట్ చదివాను. నేను చదివి స్క్రిప్ట్ బాగుంది, దాని పేరు స్వయంవరం అండి. ఇది మనం ఒక ఎపిసోడ్గా తీస్తే బాగుంటుంది అని అనిపించి ఆ దూరదర్శన్లో ఇవ్వకుండా మళ్ళీ వారి దగ్గరికి వచ్చి, ఏమండి ఇది తీద్దాం మనము, బాగుంది స్క్రిప్ట్ అని. ఎవరు తీస్తారయ్యా అంటే, మీరు సహకరిస్తే నేను తీస్తానంటాను. చూడు మరీ ఖర్చు అవుతుంది కదా అన్నారు. నాకు అప్పుడు రాజదూత్ మోటార్ సైకిల్ ఉండేదండి. దాన్ని నెమ్మదిగా అమ్మేసి తీసానండి. తీసినప్పుడు ఎలాంటి పాత్రధారులను పెట్టానంటే, తెలుగు నాటక రంగంలో నెంబర్ 1లుగా ఉన్న చాట్ల శ్రీరాములు గారు, ఎర్రంనేని చంద్రమౌళి గారు, భానుప్రకాష్ గారు,
అప్పటికే తెలుగు టీవీ మీద హీరోగా రాణిస్తున్న అశోక్ కుమార్ గారు, ఇప్పుడున్న TV9 జర్నలిస్ట్ స్వప్న గారి అక్క ప్రజ్ఞ గారు అని ఉండేవారు, చాలా అందమైన హీరోయిన్. వీళ్ళందరినీ పెట్టి పాత్రలు పరిచయం చేయడానికి ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతిరావు గారిని రిక్వెస్ట్ చేసి స్వయంవరం అని నేను ఒక పాత్ర వేసానండి, కామెడీ పాత్ర. నాకు దూరదర్శన్లో ప్రాయోజిత కార్యక్రమంగా ప్రొడ్యూస్ మనం చేసాం. ప్రముఖ ఛాయాగ్రాహకుడు మీర్ గారు తొలి రోజుల్లోనమాట. అది మీర్ గారు కూడా నాకు ఆప్తమిత్రుడు, బాల్యమిత్రుడు లాంటి వాడు. ఆయన కెమెరా. ఆ రోజుల్లో ఆ ఎపిసోడ్కి చాలా ఆదరణ వచ్చి నాకు కూడా కొంత ప్రోత్సాహం లభించిందండి. ఎప్పుడైనా మనకి మొదటి ప్రయత్నంలో విజయం లభిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుందండి. సో అలాగా అక్కడి నుంచి ఇతను మంచి క్యాస్టింగ్ని పెడతాడు, మంచి స్టోరీ వచ్చిందండి. వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనము ఎంచుకున్న రంగం చేసిన పనికి ప్రోత్సాహం వచ్చినప్పుడు అలాగే ముందుకు వెళ్ళడం జరిగిందండి. కానీ నిర్మాత, ఇప్పుడు మీరు డైరెక్షన్ వేరు, యాక్టింగ్ వేరు, ఇవన్నీ వేరు. కానీ నిర్మాతగా మారాలి అంటే ఎంత అయినా కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. అది ఫైనాన్షియల్గా కానీ మీరు అది అలా ముందడుగు వేశారు అంటే అది సక్సెస్ అవుతుందా కాదనేది మనకు తెలియదు. కానీ మీరు అంటే ఎట్లా అంటే ఆ నిర్మాణ కార్యక్రమం తీసుకోవాలని ఎందుకు అలా డిసైడ్ అయ్యారు? ముందే చెప్పానండి, మనం అనుకున్న విషయాన్ని అక్కడ ప్రజెంట్ చేయొచ్చండి. అయితే నేను సినిమా రంగంలో చాలామందిని అబ్జర్వ్ చేశానండి. మెయిన్గా ఏంటంటే అండి, మనకి అందులో రిటర్న్స్ రాని దానికి మనం ఎంత ఖర్చు పెట్టగలము, అంత లిమిటేషన్లో ఎంత బాగా చేయగలము అనే ప్లానింగ్ ఒకటి అలవర్చుకున్నానండి. నేను చాలా తక్కువలో తీయడం అన్నమాట ప్రోగ్రాం. అందరినీ కన్విన్స్ చేసుకొని మంచి ఆర్టిస్ట్ని ఒకరోజు పనిచేయి, నీకు ఏదో నామినల్గా ఇస్తాను ఫ్రెండ్షిప్లో, మంచి సబ్జెక్టు, మీరు కూడా కొంచెం ఇందులో భాగమైతే బాగుంటుంది మనకి అని ఒక ఫ్రెండ్షిప్లో నాకు ఆర్టిస్టులు చాలామంది ఫ్రెండ్స్ అండి. తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు ఇతను మంచిగా తీస్తాడు అనే ఒక నమ్మకం జనాల్లో ఉంది. దానివల్ల ఆర్థికంగా నేను నష్టపోకుండా, అంటే మనం ఒక టీ తాగామనుకోండి 10 రూపాయలు అవుతుంది, సినిమాకి వెళ్ళామనుకోండి ఒక 200-300 అవుతుంది. అది మనం ఆశించం కదా. అలాగే ఈ షార్ట్ ఫిలిమ్స్ ఇవి తీయడానికి ఎంతైతే మనం ఎఫర్ట్ చేయొచ్చు. మనకు తిరిగి రాకపోయినా మన సరదా కోసం కొంత చేస్తాం కదండి. ఆ లిమిటేషన్స్లో ఉండి నేను నిర్మాణం కొనసాగించాను కాబట్టి క్వాలిటీ చిత్రాలు తీసినా, మంచి కథా చిత్రాలు తీసినా ఖర్చు అనేది నా అదుపులో ఉంచుకొని ఇప్పటికి కూడా నాకు అదే స్ట్రెంగ్త్ అండి. ఆ స్ట్రెంగ్త్ ఎంతవరకు దారి తీసిందంటే, ఇప్పుడు ప్రజెంట్ NRIs హరే కృష్ణ డివోటీస్ BDL సత్యనారాయణ ఉంటే, నిర్మాణంలో మనకి గైడ్గా ఉంటే ఖర్చు చాలా అదుపులో ఉంటుందని ఐ లవ్ గీత అని ఒక వెబ్ సిరీస్, పెద్ద ప్రాజెక్ట్ అండి భగవద్గీత గురించి, అది కూడా చేసే రోజుల్లో ఉన్నాను అన్నమాట. అది నా స్ట్రెంగ్త్. అంటే ఇప్పుడు మీరు డైరెక్షన్ అవన్నీ సీరియల్స్ చేయడం అది అయితే మీరు సుమ గారితో కూడా నటించడం జరిగింది షార్ట్ ఫిల్మ్ స్టార్టింగ్లోన. అది మీ మొట్టమొదటి షార్ట్ ఫిల్మ్ ఏదండి? షార్ట్ ఫిల్మ్ కాకుండా టెలిఫిల్మ్ దూరదర్శన్లో మొట్టమొదటిగా మీరు యాక్ట్ చేసి డైరెక్షన్ కూడా చేసి యాక్ట్ చేసిన మొట్టమొదటి ఫిలిం టెలిఫిల్మ్ స్వయంవరం అండి. స్వయంవరం. ఓకే. సుమ గారితో చేసింది దాని పేరు అర్చన అండి. ఓకే. అర్చన అనేది నిమ్మగారు అని ఒక ప్రముఖ రచయిత రాసిన కాన్సెప్ట్. అంతకుముందే సుమగారితో నేను చేసి ఉన్నాను. ఆ పర్టికులర్ కాన్సెప్ట్ శ్రమైక జీవనం అనే ఒక శ్రీశ్రీ గారి సూక్తి మీద ఆధారపడి తీశారండి. ద్రోణంరాజు గోపాలకృష్ణ గారు అని దూరదర్శన్లో పనిచేసేవారు. సో వారు ఆ పాత్రకు నన్ను ఎంచుకొని సుమకి జోడీగా పెట్టి తీశారండి. అది ఎంత మంచి పేరు, నా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అండి. అలాగే దానికి ఒక రచయితకి తృతీయ ఉత్తమ కథగా నిమ్మగారికి నంది అవార్డు కూడా వచ్చిందండి. ఓకే. మీకు అంటే మొట్టమొదటి మీ అవార్డు విషయానికి వస్తే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే అంటే బెస్ట్ మీకు నంది అవార్డు వచ్చింది 1998లో వచ్చింది ఫస్ట్ టెలిఫిలింకి. సో మీరు అందుకున్న నంది అవార్డు దేనికి అందుకున్నారు? అసలు మీరు ఇంకా అందుకున్న అవార్డ్స్ ఏంటివి అసలు? యాక్చువల్గా నా అవార్డుల పరంపర
రంగస్థలం మీద మొదలైందండి. నట్టింట్లో నాటకం, నాటకం పేరు నట్టింట్లో నాటకం. అది అంటే ఒక నటులు నాటకం వేయడానికి కుటుంబంలో ఆఫీసులో ఎదురయ్యే ఇబ్బందుల మీద విజయ్ కుమార్ గారని ఆయన రాశారండి. అది అవిభక్త ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎన్ని చోట్లకో దాని ప్రదర్శనకు ఆహ్వానం వచ్చింది. అంత వినోదాత్మకమైన నాటకం అండి. అలాగే మ్యాచ్ ఫిక్సింగ్ అని ఒక నాటిక రంగస్థలం మీద విపరీతమైన సంచలనం సృష్టించిందండి. దాన్ని తర్వాత ప్రముఖ దర్శకులు కీర్తిశేషులు ఈవీవి సత్యనారాయణ గారు మా దగ్గర ఆ సబ్జెక్ట్ తీసుకుని సినిమా తీశారండి. దాని పేరు కితకితలు సినిమా. మొదట నట్టింట్లో నాటకం మ్యాచ్ ఫిక్స్. అందులో నరేష్ గారు సినిమాలో వేసిన పాత్ర నాటకంలో నేను వేసాను. అలా దానికి చాలా బహుమతులు వచ్చాయండి. తర్వాత ఆత్మ సౌందర్యం, మహిళల సమస్యల మీద గోళ్లపాటి నాగేశ్వరరావు గారని ఆయన రాశారు. అదొక పెద్ద సంచలనాత్మకమైన ప్రదర్శనలు జరిగాయండి. అందులోనే ఉత్తమ నటుడుగా బహుమతులు అందుకున్నాను నేను. బాగా అలా రంగస్థలం మీద మొదట చాలా చాలా బహుమతులు తీసుకున్నానండి. ఆ తర్వాత టీవీ రంగంలోకి వచ్చాం. టీవీ రంగంలో దొంగ అనే టెలిఫిల్మ్ కండి, అది మీరు దర్శకత్వం వహించారు. వచ్చి ఆ దొంగ ప్రధాన పాత్ర కూడా నేనే. ఆ టెలిఫిల్మ్కి 1998లో ఉత్తమ నూతన దర్శకుడు, కొత్త వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం కోసం ఇచ్చిన బహుమతి. ఆ తర్వాత ఈ షార్ట్ ఫిల్మ్స్ అనే కల్చర్ ఒకటి మనకు మొదలైంది. ఈ షార్ట్ ఫిల్మ్ల కేసు నేను ఎందుకు ఆకర్షితున్నాయనంటే అండి, ఇందులో రిస్క్ లేదండి, డ్యూరేషన్కి లిమిట్ లేదు. మీ ఆలోచన ఎంత తక్కువ వ్యవధిలో, ఎంత తక్కువ సన్నివేశాలతో, అలాగే ఎంత తక్కువ డబ్బుతో తీయచ్చు అనేది నాకు బాగా నచ్చిందండి. ఎందుకంటే మనం మధ్యతరగతి మనుషులం కాబట్టి, నిర్మాతగా కూడా మారారు కాబట్టి ఈజీగా అయిందండి. చెప్పమంటారా కొన్ని? చెప్పండి. షార్ట్ ఫిల్మ్స్ మొదటగా హలో అమెరికా అనే షార్ట్ ఫిల్మ్ తీసానండి. అది సగం హైదరాబాద్లో, సగం అమెరికాలో. అంటే ఒక తండ్రి కొడుకు సంభాషణ అనమాట. అమెరికాలో కొడుకు ఉంటాడు, తండ్రి ఇండియాలో ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య సంభాషణలు కాకుండా అమెరికాలో చిత్రీకరణ కొడుకు పాత్ర. 2017 తీసానండి. అప్పుడు కూడా ట్రంప్ గారి టాపిక్ పెట్టి తీశాను. నేను ఆ సినిమాలో ఏదైతే మెసేజ్ ఇచ్చానో అదే ఇప్పుడు కూడా ఆమోదయోగ్యంగా ఉందండి. మీరు అప్పట్లోనే అలా ఆలోచించారు. ఇచ్చానండి. మనం వెళ్ళింది పరాయి ప్రదేశానికి సంపాదించుకొని రావాలి. ఎన్ని సంవత్సరాలు ఉన్నా గ్రీన్ కార్డ్ ఈజ్ లెస్సర్ దాన్ అవర్ ఆధార్ కార్డ్. ఆధార్ కార్డు మనం చనిపోతే కూడా ఇండియన్ అని శవాన్ని తీసుకురావడానికి ట్రై చేస్తాము. కాబట్టి మన మాతృదేశం మీదే మనకి ఎక్కువ ప్రేమ ఉండాలి తప్ప, అది సంపాదన కోసమే ఉండాలి తప్ప అది ఎప్పటికీ మన సొంతం కాదు అనే ఒక సందేశం ఇచ్చానండి. ఇప్పుడు కూడా దాన్ని ఒప్పుకుంటున్నారు. సో అది నా మొదటి షార్ట్ ఫిల్మ్ అండి. దానికి నిర్మాత దర్శకుడిని నేను. నాకు తెలిసి 100కి పైసలకు మీరు షార్ట్ ఫిల్మ్స్ చేసి ఉంటారు. సుమారుగా అంటే ఒక 50 ఉంటాయి షార్ట్ ఫిల్మ్స్. అంటే ఇప్పుడు మీరు షార్ట్ ఫిల్మ్స్, ఇప్పుడు మీరు నటించడము, దర్శకత్వము, నిర్మాణ రంగం ఇవన్నీ ఉన్నాయి. అసలు మీరు ఎప్పుడైనా ఎవరికైనా మీ గాత్రాన్ని దానం అంటే డబ్బింగ్ చెప్పడం జరిగిందా? లేదండి. దానికి ఒక కారణం ఉందండి. బహుశా మీరు గమనించే ఉంటారు, ప్రేక్షకులు కూడా తెలుసు. నా వాయిస్ ఒక విలక్షణమైన వాయిస్. కొంతమంది దర్శకులు నా గొంతు విని అవకాశాలు ఇచ్చారు. అలాగే ప్రేక్షకులు కూడా టీవీ చూస్తూ పక్క రూమ్లో ఉన్నా కూడా నా గొంతు విని గుర్తించి పలానా బీడీఎల్ సత్యనారాయణ ఏదో పాత్ర వస్తుంది అన్నట్టుగా ఐడెంటిఫికేషన్ ఉందండి నా గొంతుకి. అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది మీ వాయిస్. కాబట్టి నేను మళ్ళీ వేరే నా గొంతు వేరే పాత్రలకి ఇచ్చే పని పెట్టుకోలేదండి. ఓకే. అంటే బేసిక్గా చాలా మంది ఇప్పుడు మనం చూస్తుంటాం, సీరియల్ యాక్టర్స్ కానీ ఎవరు కానీ చాలా మంది వాయిస్ డబ్బింగ్ ఇస్తూ ఉంటారు కదా. సో మీరు కూడా ఇవ్వడం జరిగిందా అని? లేదండి. బేసిక్గా ఒక్కటి ఏంటంటే అండి, డబ్బింగ్ ప్రక్రియ వల్ల కొంతమందికి ఉపాధి లభిస్తుంది, కానీ
డబ్బింగ్ వేరే వాడు ఉంటే ఆర్టిస్ట్ కంట్రిబ్యూషన్ 50% ఉంటుందండి. తన గొంతు, తన ఎక్స్ప్రెషను, తన నటన కలిసినప్పుడు ఒక నిండుతనం ఉంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే ఇప్పుడు మాదొక చిన్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీరు బేసిక్గా ఎక్కువ కామెడీ రోల్స్ చేశారు. అసలు ఈ కామెడీ రోల్స్ చేయడానికంటే మీకు ఆ కామెడీ అంటే చాలా ఇష్టమని చేశారా, లేకపోతే కామెడీ మీకు సెట్ అవుతుందని దర్శకుడు అలా ఇవ్వడం జరిగిందా? ఒకటండి, నా గొంతు ఒక కారణము, నా ఫిజిక్ ఒక కారణం. ఓకే. మనం ఎప్పుడు కూడా మన కొలతల ప్రకారం పాత్రలను తీసుకుంటే వాటికి న్యాయం జరుగుతుంది. మనకి హీరో వేసేయాలను లేకపోతే విలన్ వేసేయాలను ఉంటే మనకున్న పరిమితులు, మన గొంతు కానీ, శరీర దారుఢ్యం కానీ, గ్లామర్ కానీ ఇవన్నీ సరిపోవాలి కదండి. అందుకని నేను ఇందులో ఈజీగా సెట్ అయ్యాను. జనం కూడా ఆదరించారు. ఎక్కువ నా కామెడీ డ్రామాలే బాగా హిట్ అయినాయి అనమాట. సో అందుకని అందులోనే కంటిన్యూ అయ్యాను. అయితే ఇప్పుడు ఎమోషనల్ రోల్స్ కూడా నేను చేస్తున్నాను అండి. వాటికి కూడా రేపు ఈ మధ్య స్పందన అని నేను తీయలేదు, నేను దర్శకత్వం వహించలేదు. గోపీచంద్ గారు అని ఒక ఆయన ఒక ఓల్డ్ ఏజ్ ఫాదర్ క్యారెక్టర్తో ఒక స్పందన అని షార్ట్ ఫిల్మ్ చేశారండి. నటుడిగా నాకు ఎంతో సాటిస్ఫాక్షన్ ఇచ్చిన పాత్ర. దానికి డిసెంబర్ 14వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్గా అవార్డు తీసుకుంటాం. ముందు ముందు అవార్డులు కూడా అందుకోబోతున్నారు చాలా. అంటే ఇప్పుడు మనం ఇందాక అన్నట్టు సీరియల్స్ అన్నాము, మీరు చాలా ఈటీవీ సీరియల్స్లో నటించారు. చాలా సీరియల్స్ అందరు బేసిక్గా ఇప్పుడు అందరు సీరియల్స్ చూస్తూనే ఉంటారు, మిమ్మల్ని గుర్తుపడుతూనే ఉంటారు. సో ఇప్పుడు మామూలుగా మీరు అలా బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా మీకు అలా చెప్పడం జరిగిందా, మీరు ఆ సీరియల్లో ఫలానా సీరియల్లో బాగా నటించారు సత్యనారాయణ గారు, అలా మీకు ఏమైనా గుర్తుండిపోయిన విషయాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఈటీవీలో అనిల్ కుమార్ గారు అని ఒక డైరెక్టర్ ఉన్నారండి. ఏ నటుడైనా సరైన పాత్ర దొరికినప్పుడే మంచి స్కోరింగ్ సంపాదించుకుంటాడండి నటుడిగా. అలాగే దర్శకులు ఈ నటుడు పలానా పాత్రకి సరిపోతాడు అని ఎంచుకొని ఆ పాత్ర మనకు లభించినప్పుడు ప్రేక్షకుల దగ్గర నుంచి గుర్తింపు కానీ, మనకి తృప్తి కానీ, ఆ ప్రోగ్రాంకి న్యాయం కానీ జరుగుద్దండి. ఇప్పుడు మీరు అడిగారు అలాంటి మర్చిపోయిన పాత్రలు ఏమైనా మంచి మంచి పాత్రలు చేసిన సంఘటనలు ఉన్నాయా అని. మనసు మమత అనే ఒక సీరియల్లో గెడ్డం లాయర్ అనే ఒక తిక్క లాయర్ పాత్ర ఇచ్చారండి నాకు. అదేంటంటే లాయరు పోలీసులనే బెదిరిస్తాడు. ఆ ఫోటో కానీ క్లిప్ కానీ ఉంటే ప్లే చేయండి. తర్వాత నేను వారణాసి వెళ్ళానండి ఈ సీరియల్ టెలికాస్ట్ అయిపోయిన తర్వాత. ఆ మెట్ల మీద వెళ్తుంటే ఒకళ్ళిద్దరు మన తెలుగు వాళ్ళు అక్కడ వారణాసి వచ్చిన వాళ్ళు, ఏమండి మీరు గెడ్డం లాయర్ కదా అన్నారండి. ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ వారణాసి, ఎక్కడ సీరియల్, ఎక్కడ గెడ్డం లాయర్. ఒక నటుడిగా ఒళ్ళంతా పులకించిపోయిందండి. ఆ పాత్ర నాకు ఇచ్చిన అనిల్ కుమార్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. మనము నటులుగా ఎన్నో పాత్రలు చేస్తాము, అన్ని పాత్రలు కూడా ఆ రేంజ్లో ఉండవండి. నటుడి అదృష్టం కొద్దీ అప్పుడప్పుడు అలాంటి పాత్రలు దొరుకుతాయి. అవే నట ప్రయాణానికి కొనసాగింపుకు ఉపయోగపడతాయండి. అంటే కొన్ని పాత్రలు అట్లా నిలిచిపోతాయి. అయితే మిమ్మల్ని అట్లా ఆ పాత్రతో పిలిచినప్పుడు ఇంకా మీకు ఆనందం ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు గుర్తుకొస్తే ఇప్పుడు కూడా ఆనందంగా ఉంది. అంటే ఆ పాత్ర అంతా వాళ్ళకి బాగా గుర్తుండిపోయింది మీరు చేసిన క్యారెక్టర్. అవునండి. మరొకటి ఉందండి, స్వర్గీయ శంకు గారు ప్రముఖ కార్టూనిస్టు తుఫాన్ అని ఒక టీవీ ఎపిసోడ్ తీశారండి. అందులో ప్రముఖ సినీ నటులు ఎల్బి శ్రీరామ్ గారు తండ్రి, నేను కొడుకు. ఎంత మంచి కాంబినేషను. ఆ సీన్లు ఎలాగ పండినాయి అంటే దానికి కూడా శంకు గారికి నంది అవార్డు వచ్చిందండి. నా నట జీవితంలో ఆ పాత్ర కూడా తుఫాన్ అనే టీవీ ఎపిసోడ్లో పాత్ర చాలా గొప్ప పాత్ర అండి. అంటే మీరు ఇప్పుడు పాత్రల విషయానికి వస్తే మీకు ఎప్పుడైనా మీకు ఇలాంటి క్యారెక్టర్ సెట్ అవుతుంది అని, మీరే ఈ పాత్ర చెయ్యాలి అని ఎప్పుడైనా మీకు దర్శకులు కానీ అంటే మీకు ఏదైనా సంస్థ నుంచి అలా కాల్ రావడం జరిగిందా, ఈ పాత్ర మీరే చేయాలి విడియల్ సత్యనారాయణ గారు అని? వచ్చిందండి. అదే పాత్ర మీకు చెప్పిన లాయర్ పాత్ర, గడ్డం లాయర్ పాత్ర. మరొక సీరియల్లో
నేను ఒక కాంట్రాక్టర్, కుట్రపూరితమైన కాంట్రాక్టర్, నెగిటివ్ రోల్. ఎప్పుడైనా నాకు తోచకపోతే ఆ ఎపిసోడ్ వేసి చూసుకుంటానండి. మీకు కూడా పంపిస్తాను, వీలైతే ప్రేక్షకులకు చూపించండి. పోలీస్ స్టేషన్లో సీన్ ఉంటుందన్నమాట. జనరల్గా పోలీసులు కాంట్రాక్టర్ని వాళ్ళు బెదిరిస్తుంటారు, కానీ వీడు పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ని బెదిరిస్తాడండి. సో ఎప్పుడో కానీ ఇలాంటి పాత్రలు ఉండవండి. అలాంటి పాత్రలు నటులకు వచ్చినప్పుడు ఆ తృప్తి వేరుగా ఉంటుందండి. అంటే ఇప్పుడు బేసిక్గా మా నటుడు, నిర్మాత అన్ని రకాలుగా మీరు ప్రయాణం సాగించారు. కానీ ఇన్ని రకాలుగా ప్రయాణం సాగించడం అంటే అది చాలా కష్టతరమైన విషయం అంటారు. అంటే ఎంత ఆనందం ఉన్నా కానీ ఫైనాన్షియల్గా కూడా చాలా సపోర్ట్ ఉండాలి. సో మీరు ఫైనాన్షియల్గా ఎట్లా అంటే సంపాదించుకున్నారా, ఇంకా నిర్మాతగా మారిన తర్వాత చాలా పోగొట్టుకున్నారా, ఏం జరిగింది అసలు? మంచి ప్రశ్న అడిగారండి. బహుశా ఈ రంగంలో ఎదగాలనుకుంటున్న యువకులకి పనికొస్తుందేమో నేను చెప్పే మాట. నేను దాదాపు 1980 నుంచి సినీ రంగం చుట్టుపక్కల టెలివిజన్ రంగంలో ఉన్నానండి. చాలామందిని చూశాను నేను, రకరకాల ఇబ్బందులు పడుతున్న వాళ్ళని ఆర్థికంగా. అప్పుడే నేను గమనించుకున్నానండి, కుటుంబ పరిస్థితిని ముందు చక్కగా మెయింటైన్ చేసుకోవాలి. ఆ తర్వాతనే మనం కళారంగం అనేది మనకి వినోదం కోసం అండి, వినోదం కోసం కదా. అందుకని దానికి ఇచ్చే ఆర్థికమైన వాటా అంతే ఉండాలి అనేది గట్టిగా నిర్ణయించుకొని ముందే చెప్పాను మీకు. ఎంత దీనిలో ఖర్చు పెట్టినా మనం దానిలో నష్టపోము అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్ని తీసినా నన్ను అడుగుతారండి. 40 ఏళ్ళ బట్టి ఉన్న 40 years ఇండస్ట్రీ, ఎంత సంపాదించావు అని, ఎన్ని ప్లాట్లు కొన్నావు ఏంటని. నేను చెప్పే సమాధానం ఒకటే అండి, నేను రూపాయి నష్టపోలేదు. కాబట్టే నేను ఇన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నానండి. నాకు ఏ రకమైన అలవాట్లు లేవు, చక్కగా సెటిల్ అయ్యాను. కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలో ఉద్యోగం 37.5 సంవత్సరాలు చేశానండి. ఒక్కరోజు కూడా నేను డ్యూటీకి లాస్ ఆఫ్ పేలో ఎగ్గొట్టలేదు. కల్చరల్ సెక్రటరీగా పనిచేసాను నేను ఉన్నంతకాలము. ఒక డిఫెన్స్ సంస్థలో తెలుగు యూనివర్సిటీ వారి సహకారంతో యాక్టింగ్ వర్క్షాప్స్ కండక్ట్ చేశానండి. జంజాల గారిని, అక్కినేని నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళని మా ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడించి అక్కడ ఉన్న యాక్టర్స్కి కొంచెం ఇన్స్పిరేషన్ వచ్చేలాగా చేశానండి. ఇవన్నీ కూడా మన కంట్రోల్, మన అలవాట్లు, ఖర్చు, పరిమితులు ఉంటే దాని ప్రకారమే చేసుకోవచ్చండి. అలాగే చేసి నేను నిరూపించానండి. మీరు యాక్టింగ్ చేస్తూ జాబ్ కూడా చేశారు. అందుకేనండి చక్కగా సెటిల్ అయ్యాను. ఫ్యామిలీ ఇబ్బంది పడలేదు, నటుడుగా ఉన్నా ఇబ్బంది పడలేదు. అడగండి, ఫ్యామిలీ గురించి అడగండి. అంటే మీ ఫ్యామిలీ, మీ పిల్లలు కానీ వాళ్ళు కూడా ఎవరైనా యాక్టింగ్ లో ఉన్నారు? అదండి, అది నాకు 2 అమ్మాయిలండి. మా పెద్ద అమ్మాయి పేరు గీత, చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసింది. బి నరసింహరావు గారు దాసి అనే ఒక అవార్డు సినిమా తీశారు. ఆ దాసి చిత్రంలో అర్చన హీరోయిన్. ఆ హీరోయిన్ చిన్నప్పుడు పాత్రలో మా అమ్మాయి నటించింది. చాలా ప్రోగ్రామ్స్కి యాంకరింగ్ కూడా చేసేది, పిల్లల ప్రోగ్రామ్స్కి యాంకరింగ్గా ఉండేది. తర్వాత తనని సౌండ్ ఇంజనీరింగ్ కూడా చేయించాను నేను. స్టూడియో ఎస్టాబ్లిష్ చేద్దామని ఉండేది నాకు. తను మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు జర్మనీలో ఉంటుంది. అలాగే 2వ అమ్మాయికి కూడా మ్యారేజ్ అయిపోయిందండి. వాళ్ళ పిల్లలు కూడా చిన్నపిల్లలు బాలనటులుగా అప్పుడప్పుడు నటిస్తుంటారు. మీ వారసత్వం అట్లా కొనసాగుతుంది మీ ఫ్యామిలీలో. అంతే కదండి, ఉంటుంది. అప్పుడు కూడా ఫ్యామిలీని నిర్లక్ష్యం చేయడం కానీ, ఇతరత్ర ఫైనాన్షియల్గా అప్పులు పాలవడం ఇలాంటిది ఏం లేకుండా ఐఎమ్ సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ మై సెల్ఫ్. బీడిఎల్ సత్యనారాయణ దేనికైనా ఒక ఎగ్జాంపుల్గా ఉండాలంటే మనం కరెక్ట్గా ఉండాలి. 2 ఆడపిల్లలు, ఇంకా వాళ్ళు సెటిల్ అయిపోయారు. మీరు అంటే మీ వైఫ్ ఇక్కడే హైదరాబాద్లో ఉంటారు. నాకు ఇంకొక వైఫ్ ఉందండి, గార్డెన్. నాకు బయటకు ఎక్కడికి వెళ్ళనండి, ప్రోగ్రామ్స్ చేస్తే ప్రోగ్రామ్స్ చేస్తాను. ఇంటి దగ్గర ఉంటే మొక్కల పెంపకం నాకు హాబీ అండి. మా ఇల్లునే ఒక గార్డెన్గా మార్చుకొని ఆ మొక్కలతో కాలక్షేపం చేస్తుంటానండి. నాకు ఆరోగ్యం బాగుంటుంది. అలాగే కొన్ని పక్షులు అవి వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందండి ఇంటి దగ్గర. అదే
అంటే బేసిక్గా మీకు అంటే మీ గార్డెనింగ్ అది ఇష్టం అన్నారు కదా, మీ ఇంటినే ఒక గార్డెన్ లాగా మార్చారు. అంటే మీరు చాలా మంది నటులతో నటించారు. అంటే ఎవరెవరితో నటించారు? ఇప్పుడున్న పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఇప్పుడు వాళ్ళు కూడా మీ ఇంటికి వస్తూ ఉంటారని, అక్కడ ఫొటోస్ దిగుతూ ఉంటారని మీ గార్డెన్స్ దగ్గర. అవునండి, నిజమే అంటారా? నేను బిగినింగ్ రోజుల్లో ఉన్న సీనియర్ ఆర్టిస్టులు కోట శ్రీనివాసరావు గారు, సుబ్బరాయ శర్మ గారు, నూతన్ ప్రసాద్ గారు, దేశిరాజ్ హనుమంతరావు గారు, చాట్ల శ్రీరాములు గారు, ఇలాగ ఆల్మోస్ట్ సీనియర్ బ్యాచ్తో అశోక్ కుమార్, కోట శంకర్రావు గారు, శిల్ప గారు, సుమ గారితో చేశాను. అలాగే సనా గారు, ఉదయ్ భాను గారు, ఆల్మోస్ట్ దాదాపు అందరూ చేశానండి. మ్యాక్సిమం చేశానండి. నేను చాలామంది కొత్త వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేశాను. సో నేను ఎప్పుడు ఎక్కడ చూసినా వాళ్ళలోని ప్రతిభ కనిపిస్తుందా, ఆర్టిస్టిక్ ప్రజెంటేషన్ వీళ్ళ వల్ల అవుతుందా అని నాకు కొంచెం ఆ దృష్టికోణంలో చూసి బాగా అనిపిస్తే పికప్ చేసుకుంటానండి. వాళ్ళకి అవకాశాలు ఇస్తాను. ఫిట్నెస్ లేకపోతే సొంత మనుషులను కూడా పెట్టనండి. అంటే బేసిక్గా మీరు 3 సంవత్సరాల నుండి షార్ట్ ఫిలిం రంగంలో ఉన్నారు కదా, అంటే అసలు ఈ దారి వైపు రావడానికి అంటే దాని మీద ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు, అసలు కారణం ఏంటి అంటారు? అదండి చెప్తానండి. మొదట నాటకరంగం నుంచి వచ్చాను. ప్రస్తుతం నాటకరంగం పరిస్థితి ప్రేక్షకులు కరువైపోయిన పరిస్థితి ఉందండి. వేసేవాళ్ళు లైట్లు మైకులు వాళ్ళు వాళ్ళ బంధువులు తప్ప ప్రేక్షకులు రావడం అనేది తగ్గిపోయిందండి. ఒక పక్క సినిమా రంగం ఒక మాయాలోకం కింద సినీ మాయలాగా ఉందండి. ఏది వస్తుందో ఏది పోతుందో, ఎవరికి అవకాశం వస్తుందో ఎవరికి రాదో తెలియని పరిస్థితి. అందుకని షార్ట్ ఫిల్మ్లో ఏంటంటే రిస్క్ తక్కువ అండి, స్వాతంత్రం ఎక్కువ. మనం చెప్పదలుచుకుంది చెప్పవచ్చు. ఆర్టిస్ట్ ఖాళీగా ఉంటాడు కదండి, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తే కానీ మనకి కుదరదు. అందుకని ఇది ఎన్ని చేసుకున్నా కూడా సెల్ ఫోన్తో కూడా చేసుకోవచ్చు. చాలా లేటెస్ట్ టెక్నాలజీ, పిల్లలు కూడా బాగా తీయగలుగుతున్నారు. అందుకని ఈ రంగంలో ఆర్థికంగా మనకి ఎక్కువ అవసరం ఉండదు. ఎవరిని పిలిచినా వస్తారు. ఇవాళ రేపు స్టూడెంట్స్ కూడా ముందుకొచ్చి చేస్తున్నారు. ఇన్నోవేషన్ బాగా ఉందండి. ఇన్నోవేటివ్ మెథడ్స్లో తీస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా రీల్స్ అని, ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఇది సేఫ్ అండి. అంటే చాలా మంది వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం. ఈ సందర్భంలో ఒక మాట చెప్తానండి. నా దగ్గర ఒక మంచి కథ వచ్చిందండి. ఒక మనిషి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తే వాడిని ఆపడం ఎలా అనే దానిపైన. అది ట్యాంక్ బండ్ బేస్గా చేసుకుని లేక్ పోలీసు రక్షించినట్టు రాస్తే ఆ సందర్భంలో నాకు విశాఖపట్నం ఏదో ఒక పెళ్లికి వెళ్ళవలసి వచ్చిందండి. ఇది బ్యాక్గ్రౌండ్ విశాఖపట్నంలో తీస్తే బాగుంటుంది కదా, బీచ్ లుక్ బాగుంటుందని. ఇద్దరే పాత్రలండి. అది జస్ట్ అక్కడ విశాఖపట్నంలో ఒక ఆర్టిస్ట్ని మాట్లాడుకొని 2 అవర్స్లో తీసానండి ఫిల్మ్. దాని పేరే సాగరవాసి. అది నా మొత్తం కెరీర్లో బాగా హిట్ అయిపోయిందండి. అది సాగరవాసి అంటే ఒక దృశ్యము, నటన, కథ, ఈ 3 కుదిరినప్పుడు ఆ వంట అదిరిపోద్ది కదండి నేచురల్గా. అలాగే దానికేం ఖర్చు అవుతుందండి. నేను చాలా మినిమల్లో తీస్తాను, నేను ఎన్నోసార్లు చెప్తున్నాను నేను. అందుకని సంకల్పం కరెక్ట్గా ఉంటేనే మనము అన్నీ మన నియంత్రణలో ఉంటాయండి. ఇప్పుడు మీరు నాటకాలు నుంచి ఇప్పుడు ఇందాక చెప్పినట్టు షార్ట్ ఫిలిమ్స్ అని వచ్చారన్నారు, సీరియల్స్, టెలిఫిలిమ్స్, ఇలా చాలా చూస్తున్నారు. అసలు డిఫరెన్స్ చాలా ఎక్కువ కదండి. ఇప్పుడు నాటకాలు అంటే డైరెక్ట్ అక్కడ మీరు లైవ్ లో ప్లే చేయాల్సి ఉంటుంది ఏ రోల్ అయినా. సో మళ్ళీ టెలిఫిలిమ్స్ అని, సీరియల్స్ అని, మళ్ళీ సినిమా అంటే టీవీలోకి వచ్చేసారు. టీవీలో నాటకమైనా అది షూట్ చేస్తారు. సో ఎలా ఉండింది, డిఫరెన్స్ ఏంటి, అసలు ఎట్లా ఉండింది? మొదటి రోజుల్లో టీవీలో నాటకం అంటే స్టేజ్ మీద వేసినట్టే, అంటే ఒక 2-3 నిమిషాలు సీను లేకపోతే ఒక పెద్ద డైలాగ్ కట్ అండ్ రీటేక్ అలాగా ఉండేది కాదండి. మొత్తం నాటకం స్టేజ్ నాటకం వేసినట్టే వేయవలసి వచ్చేది. ఏదైనా తప్పుపోతే మళ్ళీ బిగినింగ్ నుంచి చేయవలసి వచ్చేది. చాలా కష్టంగా ఉండేదండి. తర్వాత టెక్నాలజీ అభివృద్ధి చెందిందండి. అప్పుడు కొంచెం సీన్ వైజ్ క్లోజప్ షాట్లు విడిగా తీసుకోవడము, కొన్ని షార్ట్స్ ఇన్సర్ట్ చేయడము, ఇలాంటిది వచ్చిందండి. అంతవరకు బాగుందండి. ఆ టెక్నాలజీ ఇంకా అభివృద్ధి చెంది
నీ గొంతు అవసరం లేదు, నీ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. ఇలాగా ఎక్కువ అభివృద్ధి చెందిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే నటన మీద శ్రద్ధ తగ్గిందండి, టెక్నాలజీ మీద శ్రద్ధ పెరిగింది. ఇది ఈ చేంజ్ తప్పదండి, మార్పును మనం అంగీకరించవలసిందే. మనం వెనక్కి తిరిగి నడవలేం కదా. కాబట్టి ఆ టెక్నాలజీతో పాటు ముందుకు వెళుతూ మనకున్న పరిమితుల్లో అప్డేట్ అవుతూ వెళ్ళవలసిందేనండి. అదే అంటే మీకు డిఫరెన్స్ ఏమైనా అంటే అనిపించిందా ఎప్పుడైనా, అంటే ప్రాబ్లం అయిందా అని? ఎందుకంటే దానికి ఇప్పుడు నాటకరంలో కూడా మేకప్ వేసుకుంటారు, ఇక్కడ కెమెరా ముందు కూడా మేకప్ వేసుకుంటారు, కానీ కెమెరా ముందు అక్కడ డైరెక్ట్ కదా. ఏమన్నా డిఫరెన్స్ అనిపించిందా మీకు? ఎప్పుడైనా ప్రాబ్లం అయిందా? డెఫినెట్గా అయిందండి. అయితే దీనికి అలవాటు పడాలండి. స్టేజ్ ఏంటంటే ఆడియన్స్ అంతా దూరంలో ఉంటారు, మనము కొంచెం లౌడ్గా చేస్తే కానీ చేరదు. టీవీకి వచ్చేసరికి ఒక మీడియం డిస్టెన్స్లో ఉంటాము, కొంచెం కంట్రోల్డ్గా చేయాలి. సినిమా వచ్చేసరికి మనల్ని బ్లోఅప్ చేసి చూపిస్తుంది. ఇది చాలా తేడా ఉంటుందండి. దురదృష్టవశాత్తు ఒక నటుడిగా బాధపడుతూ చెప్పే అంశం ఏంటంటే, ఎవరైతే దర్శకులు నిర్మాతలు ఉంటారో ఒక రంగస్థల నటుడిని టీవీ నటుడిగా మార్చుకునే దశలో ఈ డిఫరెంట్ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలండి. డిఫరెన్స్ యాక్టింగ్ ఫర్ టీవీ కెమెరా, యాక్టింగ్ ఫర్ స్టేజ్, యాక్టింగ్ ఫర్ మూవీ. అది అనుభవం మీద తెలుసుకోవాల్సి వచ్చిందండి. మేము పాత తరం నటులం కాబట్టి అనుభవం మీద కొన్ని తప్పులు జరిగిపోయిన తర్వాత అయ్యో ఇది తప్పు అని తెర మీద చూసుకొని కానీ మేము కరెక్ట్ చేసుకోలేకపోయాము. అదే కానీ కొంచెం వాళ్ళకేమో టైం ఉండదు, యాక్టర్ రాగానే వాళ్ళు చెప్పింది టకటకా చెప్పేయాలి. ఇప్పుడు తేడా చెప్తానండి. ఇప్పుడు మీరు సీరియల్స్ కనుక చూస్తే ఒక ప్రాంప్టర్ డైలాగ్ చెప్తూ ఉంటాడండి, వీళ్ళు లిప్ సింక్ చేస్తూ ఉంటారు. అప్పుడు లోపించేది ఏంటంటే ఎక్స్ప్రెషన్ అనేది, భావ ప్రకటన మిస్ అవుతుందండి. మీరు అందుకనే ఆ నటుల పేర్లు మనకు గుర్తుండవు. యాక్టర్స్ సింక్ అవ్వరు అన్నమాట ఆడియన్స్కి. మేము దూరదర్శన్లో ఏం చేసినా ఆర్టిస్టులు కనెక్ట్ అయిపోయేవారండి. మీరు కొన్ని పేర్లు, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు, ఇలాంటి వాళ్ళు జనాలకి కనెక్ట్ అయిపోయి ఎందుకయ్యారంటే ఈ ఎక్స్ప్రెషన్ అనేది ప్రజలకు ఉండేది. ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువైపోయి ఎక్స్ప్రెషన్ కాదు, డైలాగ్ ఏదో చెప్పు, వీడు చెప్పలేకపోతే ఇంకొకటి ఫేస్ మీద రియాక్షన్ షాట్ వేసేస్తారనమాట. అది నటులకి చెప్తే బాగుంటుంది. అలాంటి వ్యవస్థ ఇప్పటికైనా వస్తే యువతరం నటీనటులు దానికి బాగా అడాప్ట్ అవుతారని నేను పర్సనల్గా అనుకుంటున్నాను. ఓకే, అంటే ఇప్పుడు మీరు చేస్తున్నవి కాకుండా దాశరథి అనే ఒక థియేటర్ సంస్థని మీరు స్థాపించడం జరిగింది, అంటే మెయింటైన్ చేస్తున్నారు. అసలు సంస్థ ఏంటి, అసలు దాని ప్రాముఖ్యత ఏంటి, అది అందరికీ అందుబాటులో ఉందా ఏంటి అసలు? చాలా సంతోషకరమైన ప్రశ్న అడిగారండి. ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమా రంగానికి వెళ్దామనుకునే ఆస్పిరెంట్స్ అందరూ కూడా, యూత్ పిల్లలు అందరూ కూడా, స్టూడెంట్స్ చేతిలో ఫోన్ ఉన్న వాళ్ళు కెమెరాలు తీసుకుని అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి కాన్సెప్ట్ తీసుకుని తీస్తున్నారండి. చాలా ఇన్పుట్ ఉందన్నమాట, తీసేవి చాలా ఎక్కువ ఉంది, వాటిని చూపించుకోవడానికి అవకాశం లేదు. యూట్యూబ్లో పెట్టిన కొందరికే ఫాలోవర్స్ వ్యూవర్స్ వస్తాయి కానీ అందరికీ రావండి. తర్వాత మనం ఫోన్లో చూసామనుకోండి, ఒక షార్ట్ ఫిల్మ్ కానీ రీల్ కానీ ఫిల్మ్ కానీ, ఈ కనెక్టివిటీ ఫ్రమ్ ది ప్రోగ్రామ్ టు ఆడియన్స్ తక్కువ ఉంటుందండి. ఎందుకంటే చిన్న తెర కదా, అది మైన్యూట్గా ఉంటుంది, వాడు వేరే పని ఏదో చూస్తాడు ఇట్లా. అయితే ఇది ఒక కలెక్టివ్ థియేటర్లో చూస్తే అడ్వాంటేజ్ అదేనండి. ఒక పెద్ద తెర మీద వీళ్ళు చేసింది చూసుకుంటే, అది కూడా ఆడియన్స్ మధ్యలో కూర్చొని చూస్తే, వాళ్ళు చప్పట్లు కొడితే ఆ తీసిన కళాకారులకు కానీ నిర్మాతలకు కానీ వచ్చే సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. సో అందుకని వీటికి ఒక వేదిక ఉంటే బాగుంటుందని ప్రభుత్వ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో పైడి జయరాజ్ అని ఒక వేదిక ఉన్నాయి, కానీ అందరికీ అది సరిపోయేది కాదనమాట. సో అప్పుడు నేను కూడా తీసిన షార్ట్ ఫిల్మ్స్కి అలాంటి అవకాశం లభించకపోతే సుందరయ్య విజ్ఞాన కేంద్రం వాళ్ళకి అవకాశం కోసం అడిగితే, ఇంత ఉందా, మా దగ్గర అవకాశం ఉంది, ఎవరైనా దీన్ని నిర్వహించే వాళ్ళు ఉంటే మేము ప్రొవైడ్ చేస్తాం, దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నారు. సో నేను ముందుకొచ్చి ఎస్ ఐ విల్ డూ దట్ జాబ్, నేను నిర్వహిస్తానని చెప్తే, అప్పుడు ఒక దాశరథి థియేటర్ అనేది స్టార్ట్ చేసి నెలలో రెండవ శుక్రవారము 4వ శుక్రవారము ఒకసారి 3 కానీ 4 కానీ సినిమాలు చొప్పున
వేద్దామని మొదలుపెట్టామండి. ఇప్పటికీ ఆగకుండా 3 సంవత్సరాలుగా 300 చిత్రాలు ప్రదర్శించాము. మంచి సామాజిక స్పృహ ఉన్న సినిమాలు, సామాజిక సమస్యల మీద నిర్మించే సినిమాలు, గొప్ప గొప్ప వాళ్ళ బయోపిక్లు తీస్తే వాటిని మేము ఆహ్వానించి వాళ్ళు మాకు ఇవ్వడం ఒకటి, మేమే ఐడెంటిఫై చేసుకొని మీ సినిమా మేము వేస్తాం. అలాగే పిలిచి 2 రాష్ట్రాల నుంచి మేము కూడా కొంత ఐడెంటిఫై చేసి కొన్ని షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేసామండి. కొంతమంది మహిళలు, ముఖ్యంగా ప్రియా శర్మ అని ఒక అప్కమింగ్ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ ఉన్నారండి. ఆవిడ 70 లఘు చిత్రాలు నిర్మించింది ఒక ఆవిడ. సో అలాంటి వాళ్ళని అందరినీ కూడా మేము పిలిచి వాళ్ళ చిత్రాలు ప్రదర్శించి వాళ్ళకి కొంచెం చిన్న సైజు ప్రోత్సాహం, ఒక సర్టిఫికెట్ అది ఇచ్చి అందరూ ఇంటరాక్షన్ అనమాట. మీరు ఏదైనా చేస్తే మీకు ఏదైనా కావాలంటే సహాయం ఈ దాశరథి గ్రూప్ నుంచి మేము ఇస్తాం. అలాగే మేము నిర్మించింది మహామనిషి డాక్టర్ ఏఎస్ రావు బయోపిక్ అండి. గంట నిడివి ఉన్నది, మీకు తెలిసే ఉంటుంది. ఏఎస్ రావు గారు, డాక్టర్ ఏఎస్ రావు గారు పద్మభూషణ్, ఈసీఐఎల్ ఫౌండర్ అనమాట అండి. దానిలో చాలా మంచి అద్భుతమైన నటీనటులను పెట్టాము, స్థానికంగా ఉండేవాళ్ళని. ఇప్పటి వరకు 4 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అది బెస్ట్ డాక్యుమెంటరీగా అవార్డు గెలుచుకుందండి. ఇప్పుడు అప్కమింగ్ మీ ప్రాజెక్ట్స్ ఏంటివి అసలు? ఇప్పుడు ఐ లవ్ గీత అంటే అది ప్రేమ కథా చిత్రం కాదండి. భగవద్గీతని యువతకి విద్యార్థులకి దగ్గర చేసే ప్రయత్నంగా హరే కృష్ణ డివోటీ ఒక ఆయన ఇది తలపెట్టి నిర్మాణంలో నా సహకారం అడిగారు. దాన్ని ఫస్ట్ పార్ట్ పూర్తయిందండి నిర్మాణం. త్వరలోనే అది కూడా ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వస్తుంది. 1-2 చోట్ల ప్రీవ్యూ కూడా ప్లాన్ చేస్తున్నాము. అది ఎన్ఆర్ఐల కోసం తీస్తున్న ఒక పెద్ద ప్రాజెక్ట్ అండి. ఓకే, ఇంకా మీరు చాలా ప్రాజెక్ట్స్ చేయాలి, మీరు చాలా ఇంకా బిజీగా ఉండాలి. అయితే ఇప్పుడు మీరు అప్కమింగ్గా రావాలనుకునే వాళ్ళకి థియేటర్ ఆర్ట్స్ చేయాలి, చాలామంది యాక్టింగ్లోకి రావాలి, నిర్మాణం కానీ దర్శకత్వం ఎనీథింగ్ రావాలనుకునే వాళ్ళకి, యంగ్స్టర్స్కి మీరేం చెప్తారు? మీరు అన్నట్టు చాలా చాలా సంఖ్యలో యువత అంతా ఈ మీడియా సైడ్ వస్తున్నారండి. నేను చెప్పేది ఏంటంటే, మనం ఎంత సాధించగలము అంతవరకు టార్గెట్ పెట్టుకొని మంచి కథ తీసుకోండి. కాన్సెప్ట్ కొంచెం సొసైటీకి పనికొచ్చే కాన్సెప్ట్ తీసుకోండి. సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, దాన్ని జాగ్రత్తగా ప్రజెంట్ చేయండి. ప్రజెంట్ చేసి నలుగురు దృష్టిలో పెడితే ఆ అవకాశాలు అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. కానీ ఒకేసారి పెద్ద తెర వైపు వెళ్ళిపోకండి. ఈనాడు ప్రముఖంగా ఉన్న దర్శకులు చాలామంది షార్ట్ ఫిల్మ్స్ సక్సెస్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళే. ఒక్కొక్క మెట్టు ఎక్కండి, నిరాశ చెందకండి. కొంతకాలం ఓపిక ఉండాలి, ఓపికతో ఒక్కొక్క మెట్టు వెళ్ళండి. తప్పనిసరిగా మీకు విజయం లభిస్తుంది, మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా చెప్పారు. అంటే మీ విశేషాలే కాకుండా ఇంకా అప్కమింగ్ వచ్చే వాళ్ళ కోసం కూడా వాళ్ళు ఏం చేయాలనే విషయాలు కూడా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. టీశాట్ ద్వారా నన్ను ఈ స్టూడియోకి పిలిచి ఏదో నాకున్న పరిధిలో నాకున్న అనుభవాన్ని మీతో పంచుకునే అవకాశం, ఈ ప్రేక్షకుల మధ్యకి నన్ను తీసుకెళ్ళి ఇంత ప్రోగ్రాం నిర్వహించినందుకు మీకు, టీశాట్ సిబ్బందికి, ఇందులో ఉన్న CEO గారికి, ఉన్నతాధికారులకి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ మన స్ఫూర్తి కార్యక్రమంలో స్పెషల్ గెస్ట్ BDL సత్యనారాయణ గారు చెప్పిన విషయాలు. తిరిగి వచ్చేవారం మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీశాట్.